మీరంతా సీనియర్స్ ఆడిపోయి వాళ్ళు ఏమి ఇస్తారో అడిగితే తర్వాత దాన్ని బట్టి మనం కూడా దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. రిటర్న్గా ఇవ్వాలా వాళ్ళు మనీ చూస్తాము. రెడ్రెసల్ కమిటీ ఉంటుంది, తర్వాత ట్రిబ్యునల్ ఉంటుంది, హైకోర్టు ఉంటుంది, నెంబర్ ఆఫ్ ఫోరమ్స్ ఉన్నాయి. ఇక్కడ డైరెక్ట్గా వచ్చి నాకు రాసి ఇస్తే పోతాను పులాగంట ఫోన్ అంటే ఏంది బాబు ఇది? డబ్బులు కట్టాల్సింది మీరు. మీ అకౌంట్కు మీ పేరుతో ఉండే కంపెనీ పేరుతో పడింది. ఆ కంపెనీ పేరుతో ఉండే కోట్ల రూపాయలు కూడా చూసుకోరా మీరు? ఒక శాసనసభ్యురాలుగా ఎక్స్ మినిస్టర్గా ఉండి తెల్లా మాత్రము మేము నిద్రపోతున్నాము 5 ఏళ్ళు. మీరేం చేస్తున్నారని మేల్కొని చూసుకోరా? నా అకౌంట్లో ₹1 కోటి వచ్చి పడింది, ఆల్రెడీ 40 లక్షలు అప్పున్నాము పలానా వాళ్ళకు. ఏం మీరు ఉంటారా? ₹1 కోటి డబ్బులు వేరే వాళ్ళకి చేస్తుంటే మర్చిపోతారా? గమ్మున తండ్రి ఆస్తులు తల్లి ఆస్తులు మనకు రావాలా, అప్పులైతే వద్దు మాకు, అంతే కదా మీ ఇది. కట్టండి బ్రదర్, ఇప్పుడు వచ్చి కూర్చొని ఊరికి రిబాబ్ చేస్తున్నారు. ఇక్కడ కట్టండి, డబ్బులు కట్టండి, డబ్బులు కట్టి మాట్లాడండి. ఎవరింట్లో ఉన్నారు మీరు? భువనారెడ్డి గారి ఇంట్లోనే కదండి ఇది. అది ఎవరు కట్టించారు? భువనారెడ్డి గారు కట్టించిందే. ఆస్తి అయితే మనకు, అప్పులు అయితే వాళ్ళకా? చెడ్డ పేరే కదా తండ్రి వాళ్ళకి వచ్చేది పేరెంట్స్కి. పొద్దున వచ్చారండి, ఏదో పద్ధతి ఏమన్నా ఒక శాసనసభ్యురాలు ఏదన్నా అంటే మీరు లీగల్గా పోవాలి, అడగాల. ఎండి గారిని పొద్దున్న నుంచి పాపం నా క్వశ్చన్ ఇది ఆన్సర్, నా క్వశ్చన్ ఆన్సర్, నా క్వశ్చన్ ఆన్సర్. ఏం క్వశ్చన్ అమ్మా? నీకు అకౌంట్లో పడింది అబద్ధమా? జిఎస్టీ నెంబర్ నీ పేరుతో ఉండేది అబద్ధమా? ఆ ప్రాపర్టీ కట్టించింది మీ అమ్మాయినా కదా? వాళ్ళ ఇంట్లో ఉండడం లేదా? మీరు వాళ్ళ ఆస్తులు తీసుకోలేదా? ఆస్తులు అయితే ఎంజాయ్ చేస్తాం, అప్పులు అయితే మాకు సంబంధం లేదు, మాకు నోటీస్ ఇవ్వలేదు. మేము నిద్రపోతున్నాం, మీరు మేల్కున్నారా? మేము 5 ఏళ్ళ నుంచి నిద్రపోయినాము, మీరు 5 ఏళ్ళ నుంచి మేల్కున్నారా? మా అప్పులే ఉన్నాయి, మా ఆస్తి ఉంది, చూసుకోవాలి కదా అప్పులు ఆస్తులు అన్నీ. అది ఆమె క్వశ్చన్ ఫస్ట్. 5 ఏళ్ళు ఏం చేస్తున్నారంటే 5 ఏళ్ళు చెప్పాను నోటీసులు నాకు. అది కోరమిందంటే ఇప్పుడు రాసిస్తున్నాం అన్నది. ఏం చేస్తాం? చదువుతానేమంటుంది. లేదు కొనొచ్చు. ఆయన మన ప్రాణం సరిపోదు, నా మీద చెప్తారని చెప్తాను, నా మీద చెప్పండి ఏమో సార్ చూస్తాను. ఆయన భయపడుతున్నాడు పాపం. ఇదేంది ఇది డామినేషన్? ఇక్కడికి వచ్చి కూర్చొని ఆయన జైల్లో కూర్చొని ఎవరా మేము ఊహిసి డిఫాల్ట్ కాదా చెప్పండి, మీ మనసాక్షి చెప్పండి. నువ్వు డిఫాల్టర్ కాదా? 20 లక్షలు కట్టే మాట్లాడు నువ్వు ఫస్ట్. ముగ్గురు సొసైటీ డైరెక్టర్లతో కోర్టులో కేసులు వేపిస్తారు. వాళ్ళ తమ్ముడు వేయాలి. యాక్చువల్గా జగత్ వికాత్ రెడ్డి కోర్టులో కేసు వేయాలా. వికాత్ రెడ్డి సొసైటీ డిజాల్వ్ అయింది, ఆయన ఎందుకు పోలేదు కోర్టుకు? వీళ్ళు ఎందుకు పోయారు? వీళ్ళు ముగ్గురు కొమ్మక్కయ్యి వాళ్ళ చేతులు కలిపి ముగ్గురు పోయారు పక్కకి. వాళ్ళని నేను చేశాను యునానిమస్గా డైరెక్టర్లుగా. అంటే ఈరోజు మీటింగ్లో ముగ్గురిని చేశారా? ఇద్దరు చేశారా? మేము చేసి ఇంకా చేయలేదండి. చర్యలు ఏం తీసుకోవాలని ఈరోజు డిస్కషన్ నడిచింది మా బోర్డులో. రెజల్యూషన్ ఏమి రాయాలనేది. సొసైటీ కూడా పూర్తిగా సొసైటీలో రద్దు అవుతాయండి. సొసైటీ రద్దు అయినాక ఇంకోటి బ్రదర్, వీళ్ళు ఇంకొక ప్రాపకంగా తీసుకుపోతున్నారు. సొసైటీ రద్దు అయితే రైతులు రోడ్డు మీద పడతారా అని పొరపాటు. మాకు వచ్చేటివి 130 సొసైటీల నుంచే 500 సెంటర్ల నుంచి పాలు వస్తున్నాయి. 500 సెంటర్లకు కూడా మేము బోనస్ ఇస్తున్నాము. ఏం ఇస్తున్నారు అందరికి సెంటర్లకు? ప్రతిదీ సొసైటీ రైతుకి ఏం బెనిఫిట్స్ వస్తాయో అదే బెనిఫిట్స్ సెంటర్ రైతుకు కూడా పోతుంది. మేము ఇప్పుడు జగత్ వికాత్ రెడ్డి సొసైటీ క్లోజ్ చేసాం కదా, డిజాల్వ్ చేసాం. అడుగుపోండి, రైతులకు అన్ని పేమెంట్లు పడుతుంటాయి, అన్ని బోనస్లు పోతాయి వాళ్ళకి టయానికి. అన్నీ ఏమొస్తాయి అంతా సేమ్ ఈక్వల్. మాకు రైతుల పట్ల ఏం వివక్ష ఉండదు. ఇట్లా ఎవరన్నా డిఫాల్ట్ అయిన వాళ్ళకే వివక్ష, కానీ రైతులకు ఎటువంటి ఇబ్బంది ఉండదు, ఏమి ఉండదు. ప్రసక్తే లేదు. ఇప్పుడు సెంటర్ నుంచే మాకు పాలు ఎక్కువ వచ్చేది. ఉండేది 120 సొసైటీలే. 120 సొసైటీలు చాలా తక్కువ వస్తాయి పాలు మనకి. రైతుల నుంచి వచ్చే తక్కువ ప్రొక్యూర్మెంట్ అంతా సెంటర్ నుంచే. ఒక ఊళ్ళో సెంటర్ ఉంటుంది, సొసైటీ ఉంటుంది. సొసైటీకి ఏమి ఇస్తామో సెంటర్ రైతులు కూడా అదే బెనిఫిట్సే ఇస్తాం. నేను ఇప్పుడు వచ్చినాకనే బోనస్ సిస్టమ్ కూడా మొదలుపెట్టింది. నేను వచ్చినాకనే ఆయన ఉన్నాడు చూడు, 20 సంవత్సరాల నుంచి డైరెక్టర్గా ఉన్నాడు. ₹1 ఎవరైనా ఇచ్చారండి నీకు? ఎవరైనా ₹1 ఇవ్వలేదు బోనస్. నేను వచ్చినాక 15 కోట్లు చెప్తున్నా ఉండేది. ఈరోజు 320 కోట్లు దగ్గర టర్న్ ఓవర్ వచ్చింది. నా 4 ఏళ్లలో 45 కోట్ల ఆదాయం తీసుకున్నాం డైరీలో. 15 కోట్లు పక్కా రైతులకు ఇచ్చాం బోనస్గా. ఎప్పుడు ఒక పైసా అయ్యింది. 30 కోట్లు మిషనరీకి వచ్చాము. ఎవరైనా రావచ్చు, ఏ ఆడిట్ ఏం చేయొచ్చు. కూర్చోండి, చూపిస్తారు మీకు. ఏమి ఇక్కడ దాపరికాయలు లేవు. ఇదే అడుగుతున్నా నేను. 2014 నుంచి 2021 వరకు డబ్బులు ఎందుకు లాస్ వచ్చింది? 100 లీటర్లు పోయే పాలు సేల్స్, 1,00,000 లీటర్లు ప్రొక్యూర్మెంట్ 70,000 వచ్చింది ప్రొక్యూర్మెంట్. కానీ ఇది కానీ 30% పడిపోయిందండి. ఎందుకు పడిపోయింది? మీ గుండెల మీద దేవుని ముందర ప్రమాణం చేసి చెప్పండి. ఎందుకు ఆళ్ళగర్లో డైరీ ద్వారా పడిపోయింది? అక్కడ డైరీ పెట్టడం, ఈ పాలు అక్కడికే,
ఈ మొత్తం ఈ యొక్క ఏమంటాము ప్రొక్యూర్మెంట్ అక్కడికే ఆ నుంచి ఇక్కడికి వస్తాయి. 70 కోట్లు లాస్ అండి. రాండి, ఏ ఐటమ్ పిలిపిస్తారో, ఏ ఐటింగ్ పెట్టిస్తారో పెట్టండి, నేను కూర్చుంటాను. వాళ్ళ క్వశ్చన్కి నేను ఆన్సర్ ఇస్తాను, నా క్వశ్చన్లకు వాళ్ళు ఆన్సర్ ఇవ్వమనండి. 2014 నుంచి 20 వరకు 70 కోట్లు ఎవరు తిన్నారు? ఎట్లా పోయింది? ఈ 4 నెలల్లో 45 కోట్లు ఎట్లా ఆదాయం వచ్చింది చెప్పండి. నాకు ఒక్కటి ఆన్సర్, నా ఆన్సర్కు క్వశ్చన్ మీరు ఇవ్వండి. మీ క్వశ్చన్లకు నేను కాదు ఆన్సర్ ఇచ్చేది. ఇది అలా కథ కాదు. అందరినీ ఊరికి ఇచ్చేసుకొని కానీ అభిప్రాయం చెప్పినారు, అందరూ అభిప్రాయాలు చెప్పారు. దాన్ని ముందుకు తీసుకుపోవాలన్నా వాళ్ళు ఏదైనా ఎక్స్ప్లెనేషన్ అడిగితే మళ్ళీ ఏదైనా వాళ్ళు ఏదైనా ఎక్స్క్యూజ్ చేయమంటే వాళ్ళ అసలు వాళ్ళకి అడిగే ముఖం లేదు వాళ్ళకి. ఎందుకంటే నేను అంత విధంగా హెల్ప్ చేసినాను. వాళ్ళు యాక్చువల్గా 2 డైరెక్టర్లు పిల్లలు దీనిలో జాబ్ చేస్తున్నారు. వాస్తవం చేయకూడదు, డిస్క్వాలిఫై చేయొచ్చు నేను అనుకుంటే నిమిషంలో చేయొచ్చు. అట్లా కడుపు కొట్టకూడదని ఊరుకుంటాను నేను. 2 పిల్లలు ఒక్కొక్క డైరెక్టర్కి 2 పిల్లలు జాబ్ చేస్తున్నారు. ఆ సూపర్వైజర్ కొడుకు ఇద్దరికి 4 పిల్లలు జాబ్ చేస్తున్నారు ఇక్కడ. వాళ్ళకి వచ్చేసరికి కరెక్ట్గా ఉంటారు, మా వచ్చేసరికి అన్ని గవర్నర్ గారికి, హోమ్ మినిస్టర్ గారికి ఎన్ని మొత్తము కంప్లీట్ పెట్టాము. ఈ అమౌంట్, ఈ ట్రాన్స్ఫర్ అనేది పెట్టాము, ఈ ట్రాన్సాక్షన్లు పెట్టాము, గవర్నర్ లోకేష్ గారికి పెట్టాము, హోమ్ మినిస్టర్ గారికి పెట్టాము, పవన్ కళ్యాణ్కి పెట్టాము, మన జిల్లా కలెక్టర్లకు, ఇక్కడ కలెక్టర్, అక్కడ కలెక్టర్, ఎస్పీ గారికి అందరికీ పెట్టాము. ఇక్కడ ఏమి ట్రాన్స్పరెన్సీ లేకుండా ఏం పోలేదు. ఇప్పుడు ఏదో మేము తూతుమంతరంగా చీటింగ్ చేయడానికి అంత ఈజీ కాదు. ఇప్పుడు ఈ యుగంలో కాలంలో అన్నీ పర్ఫెక్ట్గా ఉంటేనే ఏదైనా చేయగలుగుతాము. కానీ ఆమె క్వశ్చన్ చేస్తుందంట ఏమని, ఇట్లా నోటీసులు ఇచ్చినాం. దానికి ఇంకా ఎలిజిబిలిటీ లేదని నాకు ఎక్కడ క్వశ్చన్? అసలు ఆమెకు ఎందుకు చెప్పాలి మేమండి? ఇవ్వడం లేదు. ఆమె ఏం చేసుకుంటారో చేసుకోమనండి. వచ్చామని ఎండీ కానీ వెళ్ళిపోతాం. నిన్నే కూర్చుంటామని కూర్చొని తీసి కూడా ఇచ్చారండి.